हेलो दोस्तों, आप सभी का स्वागत है हमारे इस यूट्यूब चैनल सरियल रिएक्शन में। और आज हम रिएक्ट करने वाले हैं लकी भास्कर के पोस्ट इंट्रो सीन पर। तो चलिए दोस्तों, देर नहीं करते हुए शुरू करते हैं आज के वीडियो का रिएक्शन। अभी हार्ड कोई तो भी, बोल रहा हाँ वही बोल रहा हूँ मैं कि कोई ऑप्शन ऐसा लग रहा है उनको कि कोई ऑप्शन बचा ही नहीं उनके लिए। बहुत लोग रिलेट कर सकते हैं भास्कर के सिचुएशन से। एग्जैक्टली। తల పగిలిపోతుందిరా ఒక మంచి టీ పట్టుకురా లతా మ్యామ్ విమల్ గ్రూప్ డీడీ రెడీ అయిందా లతా మ్యామ్ ఆ, ఆ, అవ్వగానే సాంబాకి ఇచ్చి పంపిస్తాను ఇంకా वो అవ్వలేదు खुद नहीं सोच पा रही कि वो इतना नॉर्मल नॉर्मल कैसे हो गया। వెళ్తా ఫైల్ ఇచ్చి వెళ్తా నేను చూసుకుంటాను వెళ్ళండి भाई साहब इतने फास्ट अपने काम पर बैठ जाना। नॉर्मल बिहेव कर। థ్యాంక్స్ రా ఫైల్ అక్కడ పెట్టు నెక్స్ట్ భాస్కర్ అంతా ఓకే కదా? సూపర్ రా तो अभी वो अपना पूरा काम खत्म करके ही निकलेगा। ఓకే సార్, फटाफट क्लीन करो చేద్దాం సార్. ఠీకే సార్. ఏ భాస్కర్ ఈ రోజు నా వైఫ్ పుట్టినరోజు. ఐ థాట్ ఐల్ సర్ప్రైజ్ హర్. ఇంటర్నల్ ఆప్షన్ లో కొనేసా. బాగుంది కదా? చలో చల్తాం. సార్ సార్ ये गाड़ी तो वो लेने वाले थे జరిగిన ना। దానికి సారీ సార్ అరే ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయి వదిలే. థ్యాంక్ యూ సార్ బాయ్ సార్ ఎలా తట్టుకుంటున్నారా? एक्चुअली अच्छे थे उनके ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా వా నీ పాజిటివ్ యాటిట్యూడ్ కి హ్యాట్స్ ఆఫ్ భాస్కర్. థ్యాంక్ యూ మ్యామ్ బాయ్ సార్ పద వెళ్దాం. पॉजिटिव एटीट्यूड। పొద్దునుంచి ఏం తినలేదురా ఒక టీ సమోసా ఇప్పిస్తావా పద సార్ మీ బాక్స్ మర్చిపోయారు. థ్యాంక్స్ రా నమస్తే సార్. वो फिर से आ गया ना। వచ్చేసాడు రా. చూడండి ఆంటోనీ గారు, మా ఊడు మూడేం బాగలేదు, ఈ రోజు వదిలేండి. రే ఊరుకోరా యాంథనీ గారు రండి కూర్చోండి ఇప్పుడు ओ ఎందుకు రా? भाई साहब ఏం తీసుకుంటారు టీ కాఫీ వద్దు సార్. ఏమైంది సార్ మీ సరుకు గోలా పోర్ట్ నుండి విడిపించేశారా లేదు సార్, డబ్బులు ఇంకా అరేంజ్ కాలేదు. సరుకు ఇంకో గంటలో ఆప్షన్ వేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి సార్ ఇప్పటికిప్పుడు మీ చేతిలో 2 లక్షలు ఉంటే మీ సరుకుని కాపాడుకోగలరా 2 గంటల్లో రూపాయికి రూపాయి సంపాదించి చూపించగలను సార్. क्या करने वाले हैं? हाँ लेकिन इन्होंने पैसे लाए कहाँ से? ओ माय गॉड, एक्टिंग चेंज। చూపించండి సార్ సంపాదించండి కానీ మీరు సంపాదించిన ప్రతి రూపాయిలో 20% మాకు 10% వాడికి मैंने बोला था ना कि यही से शुरू होगा करके सीन मुझे लग रहा था। ఒక్క ఫోన్ కాల్ చేసుకుని వస్తాను సార్. ఆప్షన్ ఆపించాలి. సార్ लेकिन पैसे आए कहाँ से? उनका एटीट्यूड, ఈ उनका డబ్బు ఎక్కడదిరా? బాయ్ సార్ अच्छा वो कैशियर ही तो है, मुझे लगता है वहां से ही ले लिया उन्होंने। वही रोज हैंडल करते थे ना वो। सही बात। पैसों का सब। ओ भाई साहब 50 के 4 ఇప్పుడు దాకా సిన్సియర్గా ఉండి ఇప్పుడు ఎందుకు రేది? ఏదైనా తేడా వస్తే జైలు పోతావు. अब तक इतना Sincerity से तो बहुत ही काम एग्जैक्टली किया। ईमानदारी से काम कर నాన్నని क्या? హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్ళాలి వారంలో నా కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి सही बात లాస్ట్ వీక్ నా తమ్ముడు చెల్లి కాలేజ్ ఫీజు కట్టాల్సింది ప్రమోషన్తో ఇంటికి వస్తానని అందరూ వెయిటింగ్ ఆ పటేల్ గాడు స్కూటర్ లాక్కెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళడానికి బస్ టికెట్ కోసం జేబులో చిల్లర కూడా లేదురా జేబే లేదు ఇంతకంటే దరిద్రం ఎవడైనా చూస్తారా పోనీ పోతే నా ఒక్కడి జీవితం బాగుపడితే మొత్తం నా కుటుంబం ఒక్క రోజులో నేను చాలా కోల్పోయాను రా ఇంకా చాలు ఇంటికి మాత్రం గెలిచే వెళ్తా ओ
मरा हुआ नहीं जाना चाहते। జార్జ్తో మాట్లాడాను సార్, డబ్బు తెస్తే ఆప్షన్ క్యాన్సిల్ చేస్తా అన్నాడు. కలిసి నడవబోతున్నాం. చీకట్లో నడిపించకండి సార్. నన్ను నమ్మండి సార్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ఇప్పుడు ఇండియాలో చాలా డిమాండ్ ఉంది. సోనీ, పానాసోనిక్ లాంటి तो ये ऐसी मार्केटिंग पे క్రేజ్ ఉంది. बता रहे हो। టీవీలని ఇక్కడ ఎంఆర్పి ధరకి కొనాలంటే 35,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. కానీ అదే టీవీ మలేషియా, సింగపూర్, గల్ఫ్ లాంటి దేశాల్లో 12,000కి దొరుకుతుంది. అదే బల్క్లో అయితే 8,000కి లేదా 9,000కి దొరుకుతుంది. ओह ఎందుకండి అంత తేడా? ఇంపోర్ట్ డ్యూటీ అని, ఆ డ్యూటీ అని నోరు తిరిగిన అన్ని ట్యాక్సులు వేస్తారు. टैक्सेस అందుకే అంత కాస్ట్లీ. కానీ ఆ ట్యాక్స్లన్నీ తప్పించుకోవడానికి ओह స్పేర్ పార్ట్స్. స్పేర్ పార్ట్సా? స్పేర్ పార్ట్స్కి మన దగ్గర 0 ట్యాక్స్. अच्छा టీవీలని స్పేర్ పార్ట్స్ కింద రాయించి తెలిసిన వాళ్ళతో తెప్పించుకుని పోర్ట్ దాటిస్తాం. మరి కస్టమ్స్ వాళ్ళు ఏమంటారా? పోర్ట్లో నిజాయితీ గల ఆఫీసర్స్ కన్నా ఖరీదైన ఆఫీసర్సే ఎక్కువ సార్. हाँ सब जगह यही है। భయ్యా రుకో, अब उनको गेम समझ में आ रहा है। మేము ఇక్కడ దిగిపోతాం. మీరు పని చూసుకొని ఇంటికి వచ్చేయండి. రారా. నేనుంటాను రా. ఏ మా ఊడికి నమ్మకం ఎక్కువ, నాకు జాగ్రత్త ఎక్కువ సార్. మనం వెళ్దాం సార్. हम्म, ఏంటి పటేల్తో గొడవైందా? స్కూటర్ తీసుకెళ్ళిపోయాడా? हम्म, కాలనీ వాళ్ళు అనుకుంటున్నారు. ప్రమోషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. स्कूटर गई, प्रमोशन गया, कुछ भी नहीं मिला। 2 గంటల్లో వస్తానన్నారు, ఇంకా రాలేదు. ఒకవేళ సరుకు ఆక్షన్ అయిపోయిందేమో. సారీ బ్రదర్, యు ఆర్ లేట్. ఆల్రెడీ సోల్డ్ అవుట్. ओह అసలు యాంథనీ సరైన మనిషేనా? पैसे तो दे दिए 2 लाख, बट क्या किया उसने? वो सोच रहा है ऐसा వాళ్ళిద్దరు कि కలిసి अगर నన్ను మోసం చేశారా? एग्जैक्टली दोनों भी तो possibilities चीट कर सकते हैं। కస్టమ్స్ వాళ్ళకి దొరికిపోయారా? तो सारी 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 पॉसिबिलिटीज। భాస్కర్ సామాన్య వచ్చాడు. उन्होंने यहाँ तक भी सोच लिया कि हाँ, अगर पुलिस आई है करके। क्योंकि उन्होंने पैसे तो लिए हैं बैंक से। हाँ कुछ तो हुआ है। शायद वो उनको हो मिल गया गए क्या? हैं। ट्रस्ट इशू था, बहुत ट्रस्ट इशू था। दिमाग सोचता है हर बार। 5 lakhs ప్రాఫిట్ వచ్చింది. ओ भाई साहब ఇది మీరిచ్చిన 2 lakhs. మీ వాటా 50,000. థ్యాంక్ యూ సార్, నమ్మినందుకు. థ్యాంక్ యూ సార్, నిలబెట్టుకున్నందుకు. उन्होंने उनके मुश्किल के समय में हेल्प की, तो టైంకి యాంటోనీ గారు వచ్చారు కాబట్టి సరిపోయిందిరా. లేదంటే 2 లక్షలు ఏం చేద్దు? ఎవరు సార్ టైంకి వచ్చింది? ఆ టైంకి రమ్మని చెప్పిందే ఆయన. दोनों ने एक दूसरे को। నేను భాస్కర్ని సార్. మగధా బ్యాంక్. 4:30 కల్లా యాజ్దాని కాఫీకి రండి. उन्होंने फोन किया था, उन्होंने विजिटिंग कार्ड दिया था ना। हाँ వడ్డీ ఇంకా అసలు. కైసా? కీజ్ ఇవ్వు. स्कूटर भी लाया स्कूटर वो। लेकर आ गए। డబ్బులు ఇచ్చేసా. ఎలా? వాల్ సెక్యూరిటీ వచ్చాడా? ఇంకా రాలేదు సార్. మండే మార్నింగ్ అందరికన్నా ముందు వచ్చి డబ్బు క్యాష్ కౌంటర్లో పెట్టేస్తా. अरे हाँ अभी उनको कैश रखना पड़ेगा। ఈ రోజు 2 లక్షలు తక్కువ రాసా. మండే 2 లక్షలు ఎక్కువ రాసి అడ్జస్ట్ చేసేస్తా. ओ अच्छा तो उसकी एंट्री नहीं हुई है तो మరి ఇంత సిన్సియర్గా ఉంటే ఎలా భాస్కర్? मतलब समझा ना तुमने कि रजिस्टर ही नहीं हुआ है तो वो उस पर क्लेम कैसे करेंगे कि इतना कम हुआ था करके। भाई 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 दिमाग। लगा है दिमाग శభాష్ लगा। సోదరా కాలరెత్తి बहुत सही తిరగరా बात
కరెన్సీ దేవిని వివరించరా वो हर बार ऐसे कर रहा है शायद తమాషా చూడరా నీ గ్రహాలు मुझे लग रहा है कि वो అదృష్ట రేఖ పైన కదిలిరా अब इनके तीनों की तिकड़ी बन गई है వాడే सबके उधार चुका रहे నీదైనా కాలం నీదే మొదలురా एटलीस्ट उन्हें रिलीफ तो मिल रहा है कि లక్కీ భాస్కర్ లక్కీ భాస్కర్ ओके लेकिन यार एक बात है భాస్కర్ अगर कोई अपने पैसे मांगने आएगा तो तब तो कैलकुलेशन चुकेगा ना हाँ ये तो है बट अभी फिलहाल चल अभी रहा तो फिलहाल ऐसा नहीं क्योंकि उस समय सिर्फ लोग पैसे जमा करते है। थे हाँ ओ उनके आचार की बनी भाई ये रोज का हो गया इनका ओ माय ये गॉड देखने में अच्छा लग रहा है बट बहुत बुरा हो रहा है जो कुछ भी है मतलब कि एक अच्छा इंसान जो है वो गलत रास्ते पे चल रहा है। लोन क्लियर बोला उन्होंने శక్తి నీదిరా యుక్తి నీదిరా కోటి విద్యలేవైనా కోటి क्या क्या लाया देखो లేరా లెగర నరవరా మెదుడుకే పదును పెట్టరా దిగర अभी तो ड्रेस मिल रहा है ना दादा కళ్ళు కొల్లగొట్టరా ఎగుడు దిగుడుగా ఇన్నాళ్ళ రొస్తు చాలురా ఎరుపు నుదలరా तो सबको बाहर ले पूरी फैमिली को लाया उन्होंने। మబ్బుల్లో కొన్నిసార్లు డబ్బులతో పని అవ్వచ్చు సార్ కొన్నిసార్లు ఇలాంటి పార్టీలు కూడా ఇవ్వాలి గలగలా ओ भाई साहब अब तो कंटेनर पे भी डांस चल रहा है लकी भास्कर यू लकी भास्कर उन्होंने कहा था कि मैं तुम्हें पैसे तो दे रहा हूँ पर मुझे किसी गलत रास्ते में मत लेके जाना ओ भाई साहब लकी भास्कर लेकिन भाई ये जितना दिखने में अच्छा दिख रहा है ना खतरनाक होने वाला है मुझे तो लग रहा है यार अभी से फीलिंग आ रही ओ తిను अभी वो डर रहे हैं हाँ, हर सिचुएशन को कभी कुछ भी हो सकता है कि भाई तो ఈ మధ్య నీ వరుస చాలా వింతగా ఉంటుంది ముఖ్యంగా ప్రమోషన్ తప్పిపోయిన దగ్గర నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు అనుకున్నాను కానీ కానీ చాలా సంతోషంగా తిరుగుతున్నావు తాగి ఇంటికి వస్తున్నావు ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడుతున్నావు మెల్లగా రాత్రంతా ఇంటికి రాలేదు చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నావా ఛీ, ఆపు పిచ్చా ఇంత అందమైన భార్యని ఇంట్లో పెట్టుకుని చెడు తిరుగుళ్ళు ఎవడైనా తిరుగుతాడా బోర్ కొట్టేశానేమో ఖర్చు పెడుతున్న ఎవరి మీద మీ మీదేగా నా కుటుంబం మీదేగా అదే ఇంత ఖర్చు ఎలా हाँ यही तो सवाल है ఎవరికి చెప్పానంటే చెప్తాను ప్రామిస్ చెప్పను నా ఫ్రెండ్ యాంథనీ అని ఒక అతను ఉన్నాడు హ్మ్. తను నేను కలిసి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాం ओके బ్యాంక్ ఎంప్లాయీని కదా కొంచెం సీక్రెట్గా చేస్తున్నాను పెట్టుబడికి బ్యాంక్లోంచి తీసుకున్నాను మళ్ళీ బ్యాంక్ లోన్ తీసుకున్నావా లాభాలు బాగా వస్తున్నాయి ఆ డబ్బుతోనే ఇవన్నీ अच्छा उन्होंने अभी भी नहीं అప్పులు తీర్చేశాను लेकिन उन्होंने ये नहीं हाँ, बताया कि झूठ पैसे बोला। कहाँ से आए थे కరెక్ట్గా భాయ్. గమనిస్తే నేను అబద్ధం చెప్పలేదు నిజాన్ని తెలివిగా आ చెప్పాను झूठ के पास का जो सच होता है उन्होंने झूठ छुपाया है हाँ మంచిగా सच छुपाया झूठ नहीं का अब उन्हें पैसे भी नहीं छुपाने पड़े నెక్స్ట్ వీక్ కార్తిక్ బర్త్డే ఉంది కదా ఈసారి మనం కాకుండా అందరినీ పిలిచి బర్త్డే పార్టీ చేద్దామా ఎప్పుడు చేయలేదు కదా సరే నీ ఇష్టం ओ भाई साहब इतनी बड़ी पार्टी रखी है पिछली बार कमाल उनकी है। इंसल्ट हुई थी ना हाँ సుమతి నేను చెప్పే కదా మా బిజినెస్ పార్ట్నర్ యాంథనీ గారు నమస్తే అండి. నమస్తే ఆ రోజు నేను ఇచ్చిన పార్టీ కాలనీలోనే టాక్ ఆఫ్ ద టౌన్ అయింది చుట్టాలు ఓర్వలేకపోయారు నా కొలీగ్స్ కంగు తిన్నారు పిల్లలు సైతం लेकिन यार मुझे लगता है किसी ना किसी को तो शक होगा यहाँ पे ఎన్నో ప్రశ్నలు कि ये इतना कैसा अफोर्ड कर पा रहा ఆఫీస్లో బోనస్ ఇచ్చారు బావా ఈ పార్టీ మా బావ ఇస్తున్నాడు సార్ है तो ये है तीनों जिनकी वजह से ये सब कुछ चल रहा है మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది నన్ను వచ్చేయమంటున్నాడు మరేంటి సార్ వెళ్తారా ఇప్పుడు వెళ్తే వాడి సంపాదన మీద బతకాలి
అది నాకు ఇష్టం లేదు. అదేంటి సార్? సంపాదించిందంతా వాడి చదువుకి అప్పులు తీర్చడానికే సరిపోయింది సార్. నాది ఇంచుమించు అదే పరిస్థితి సార్. ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోయాను. అమెరికాకి ఒట్టి చేతులతో మాత్రం వెళ్ళను. ఒక పెద్ద డీల్ ఉంది. ओ ఈ तो डील శనివారం है। దుబాయ్ నుంచి ఒక షిప్ వస్తుంది సార్. 3 ఫారెన్ కార్లు వస్తున్నాయి. ओ చేతిలో 10 లక్షలుంటే రూపాయికి రూపాయి కాదు, 2 రూపాయల ప్రాఫిట్. జాక్పాట్. కానీ ఈసారి 10 लाख అందరం సరి సమానంగా పంచుకుందాం. ఒరే బా, రే నువ్వాగు. 10 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. 2 लाख ठीक పాటించడం है। ఇంపాసిబుల్ సార్. ఆలోచించుకుని ఒక 2 రోజుల్లో చెప్పండి సార్. బహుశా ఇదేనా ఆఖరి డీల్. ఉంటాను సార్. ओ भाई సార్ 10 लाख निकलना बहुत मुश्किल हो जाएगा। ఛాన్సే లేదు. బయలుదేరు. अभी तो बोल रहे चांस नहीं, लेकिन मुझे लगता है वो करेंगे शायद। గుడ్ నైట్ మా. ఏంటది? वीडियो गेम भी लेके देखे हैं। మీ ఫ్రెండ్ యాంథనీ ఇచ్చారు. ఎలా జరిగింది? చాలా 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 బాగా జరిగింది. వాడు హ్యాపీయా? వాడినే అడుగు. ఏ నాన్న హ్యాపీయా? ఎంజాయ్ చేసావా? మరి నీ ఫ్రెండ్స్? కాసేపు ఆ గేమ్ పక్కన పెట్టి మాట్లాడరా. కార్తీక్, क्या हुआ उसको? నాన్న ఏంటి ఏడుస్తున్నావా? నాన్న ఎవరన్నా ఏమన్నా అన్నారా? ఏమైంది? చాలా థ్యాంక్స్ నాన్న, చాలా థ్యాంక్స్ అమ్మా. ఏమైంది? నా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు ఏడిపించేవారు నాన్న. కార్తిక్ గాడు అందరి బర్త్డేలకి వచ్చి ఫ్రీగా కేక్ తినేసి వెళ్తాడు, కానీ ఎప్పుడు బర్త్డే పార్టీ ఇవ్వడు అని. ఈ రోజు తర్వాత వాళ్ళెవ్వరూ నన్ను ఏడిపించరు. ఆ, అరుణ్ ఏరా, మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సేమ్ టీ షర్ట్ వేసుకుని వస్తావు, నీకు వేరే టీ షర్టే లేదా అని అరుణ్ అనేవాడు. ఈరోజు నన్ను ఈ సూట్లో చూసి షాక్ అయిపోయాడమ్మా. ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తా. పొద్దునే లేస్తా. मुझे लगता है अभी इस यही पॉइंट है जहाँ से वो, मुझे लगता है वो कार वाला करने वाले। మీరు నాకు బొమ్మలు కూడా కొనివ్వద్దు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదని. फैमिली के लिए मुझे लगा ही था कि यही वो पॉइंट हो। యాంథనీ సార్ చెప్పండి సార్. ఐ మీన్ సాటర్డే సాయంత్రం కల్లా డబ్బా రేంజ్ అవుతుంది. ओ भाई साहब ये कैसे करने वाले अब पता नहीं है। भाई 10 लाख है, कैसे करेंगे? बैग बड़ी लेके जानी पड़ेगी। ओ भाई साहब ये कैसे निकालने वाले पैसे, यही सच देखने में लगे। बड़ा बैग लेके इस बार उन्होंने लेदर जल्दी जल्दी आ गए ऑफिस में। और भाई वो सूटकेस देख के तो कोई भी हैरान हो సూట్ కేసుతో వచ్చావు? సాయంత్రం ఊరు వెళ్తున్నా సార్. ఇంటికి వెళ్ళేంత టైం లేదు, అందుకని. గుడ్, మంచి పని చేసావు. మీరేంటి సార్ దిమాగ్ తో ఈరోజు లగా. ఇంత తొందరగా వచ్చారు? అది హాఫ్ డే కూడా టైంకి రాకపోతే బాగుంటుందని అలా వచ్చింటారు ఇవాళ. ఈవిడికి ఈ మధ్య వెటకారం ఎక్కువైపోయింది. సరే, లోపల పెట్టొచ్చాయి వాళ్ళు పని ये आज जल्दी आ गए ना, ये रोज देरी से आते हैं और जल्दी चले जाते हैं। करेंगे कैसे? आज पूरा काम करेंगे हाँ? फिर हो जा। तो वॉल्ट मैनेजर के सामने ही सारे पैसे निकालते तो है। చాలుగా, ఎందుకని తీస్తావు? పర్లేదు సార్, మిగిలితే మళ్ళీ పెట్టేస్తాను. సరే కానీ ఎలాగో మోసేది నువ్వేగా. है ना, उन्होंने नोटिस किया है वो चीज कि इतने पैसे क्यों निकाल रहे हो। ఓకే భాస్కర్, నువ్వు వెళ్ళి. ఓకే సార్. ओ तो ये भी हेल्प करेंगे। पूरा ही देने वाले, मुझे तो लग रहा है यार पूरा देने वाले हैं भाई साहब। रख, लेकिन लास्ट में रखने के लिए क्या होगा? घबरा तो रहे हैं मैंने। क्योंकि वो ऑफिसर आस पास ही है। మేడం టీ. థ్యాంక్ యూ.
ब्रेक चाहिए होगा ना उन्हें. सर ओ शिट, ये एक ही घूम रहा है. भूल गए. कुछ तो पूछना भूल गया है ना, क्या? लेकिन मुझे लगता है वो उसी का इंतजार कर रहा है कि वो जा. हाँ, वो लीव क्यों नहीं कर रहा है यहाँ से. ओ शिट शिट शिट, टाइम बहुत कम है अभी. ఈరోజు డిపాజిట్స్ 9,15,250 ఉన్నాయి. లెడ్జర్లో కూడా ఎంటర్ చేశాను, చూసుకో. ఓకే. మా అమ్మాయికి ఏ సంబంధం సెట్ అవ్వట్లేదండి. ఓ అలాగా. పోనీ ఏమైనా పూజలు చేయించలేకపోయారా? బాగుంటుందేమో. అది ప్రయత్నించాలి. आज के दिन कोई जा नहीं रहा. हाँ वही तो. కనుక్కొని చెప్తాను. నారాయణ సార్, భాస్కర్ మీరు ఉంటున్నారా లేదా నేను చూసుకోనా? ఉంటాను, ఎలాగో హాఫ్ డేనేగా. क्या बोला उसने? మొత్తం పెంట పెంట చేసాడు. वो रुकने वाला है ना? ముసలోడు అనవసరంగా గెలికో కామ్కి వెళ్ళిపోయేవాడు. నేనేం చేశాను రా? ఉంటారా లేదా అని ఎందుకు అడిగో? లత నవ్వింది, ముసలోడు పౌరుషం వచ్చేసింది. భాస్కర్ సార్, టైం అవుతుంది, వెళదాం. ఇదిగో వచ్చేస్తున్నా సార్. మనస్ఫూర్తిగా తిట్టుకొని ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ओ भाई साहब. భాస్కర్ రా, సార్, అన్నీ సర్దేశాను, లోపల పెట్టే, వెళ్ళిపోదాం. उनके सामने वो रखना भी पड़ेगा. ఉన్నారు సార్. సార్ నారాయణన్ సార్, మీకే ఫోన్. ఎవరు? ఒక పని చేయి, బయటికి వెళ్ళి నారాయణ సార్ కోసం ఫోన్ చేసినట్టు బ్యాంక్కి ఫోన్ చేయి. ओ अब समझ गया, अब समझ गया. ఏదోటి మేనేజ్ చేస్తాను. సార్ మిస్టర్ నారాయణ గారు, నేనే. 10 నిమిషాలు ఆయనతో నేనే మాట్లాడాలరా. ఏదోటి మాట్లాడరా, వాళ్ళ కూతురి పెళ్లి సంబంధం గురించి మాట్లాడు. ఆ, మా అమ్మాయినండి. రే ఏంట్రా? సూపర్ ఐడియా రా. గీత దాటరా రాత మార్చరా. क्या चल रहा है यार? मुझे यहाँ से देखने में डर लग रहा है कि भाई ये पकड़े ना जाए. నగదు పోగు చేసేరా तो वही क्यों? నలుగురి మంచి కొరకే. लेकिन यार फोन उन्होंने वैसे किया है, ट्रेस भी हो सकता है. मतलब उस टाइम पे इतना एडवांस नहीं हो सकता है. పైన నీకు లేబురా బతుకు బరువుని తెచ్చేసి కాస్త నవ్వరా. భాస్కర్, నాకు కొంచెం టైం పెట్టేలా ఉంది, నువ్వు లోపల. ఆకే దీవరా విరా నీ యుద్ధ ओ भाई साहब लाए उसने पैसे, कमाल है. You lucky बस कर. गाड़ियाँ देखो तुम, गाड़ियाँ बता तुम. रहे थे. वो भी इम्पोर्टेड गाड़ियाँ है. वो BMW है, मर्सिडीज है, तीसरी कौन सी है? lucky bastard. मुझे लगता है लैंसर होंगी शायद. और वो सबसे महंगी गाड़ी थी, सही बोला उसने. इस्माइल आ जाओ. इतना देर क्यों लगा दिया? सब कुछ बर्बाद हो गया भाई. क्या? షోరూమ్ లో రైడ్ అయింది, బాయ్ని అరెస్ట్ చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? మరి కార్ల సంగతి? అరే అన్న జైల్లో ఉన్నాడంటే ఏం మాట్లాడుతున్నావు అన్నా? సరే ఒక పని చేయండి, నెక్స్ట్ మంత్ రండి, అప్పుడు చూద్దాం. ఏ ఇస్మాయిల్, ఇస్మాయిల్ Shit. ये गाड़ियाँ फिर మండే కల్లా ఎలా? शनिवार है और मंडे से पहले 10 लाख देने हैं और इनका मेन बॉस ही जेल में चला गया, तो कैसे करेंगे? రే యాంటోనీ, ముంచేసావు కదరా. ఆగ్రా. నేనా? నువ్వే చేసేది. 10 లక్షలు ఏమన్నా అయితే మావాడు పోతాడు. ఆగ్రా. టెన్షన్లో ఎవరితో ఏం మాట్లాడుతున్నావురా? లాభం వచ్చినప్పుడే కాదు, కష్టం వచ్చినప్పుడు కూడా కలిసి एग्जैक्टली. లేదు సార్, అత్యాశకు పోయి ఈ పరిస్థితికి తీసుకొచ్చాను. నా తప్పే, తప్పు నాదే సార్. ఏ ఆపండి సార్, కాసేపు భయంతో కాదు, బుర్రతో ఆలోచించండి. दिमाग तो इनके पास बहुत है. क्या कुछ तो करेंगे इसका. कोई ना कोई रास्ता होगा इस जरूर. లాస్ట్ టైం ఒకసారి మీ టీవీలకి మంచి రేట్ ఇవ్వకపోతే మీరు వెంటనే మార్చారు కదా, అవును సార్. అలాగే ఇస్మాయిల్ లేడు, వాళ్ళ అన్న జైల్లో ఉన్నాడు. ఇంకా బాంబేలో వేరే కార్ డీలరే లేడా సార్? हाँ बात ఆలోచించండి तो సార్. सही है. బాంబే, పూణే, మొత్తం మహారాష్ట్రలో 3 ఫారెన్ కార్లు తీసుకొని ఒక్క డీలర్ కూడా లేదా సార్? सही बात है. एक ही तो नहीं होगा, किसी को तो होगी जरूरत. एसटीडी. వీడి వల్ల అసలు ఏమన్నా? शायद मिल गया उनको. వస్తాడ్రా, కొంతసేపు కామ్గా ఉండు. సార్
గోవాలో ఒక బయ్యర్ దొరికాడు సార్, ओ రిసార్ట్ ఓనర్. तो उनको मिल गया है. హలో హలో, నేను ఏమైపోయావు? ఇంటికి రాలేదు. ఒక ఇంపార్టెంట్ పని మీద గోవా వెళ్తున్నాను. రేపు సాయంత్రం వచ్చేసా. సరే, బాయ్. హలో హలో ఏంట్రా తెచ్చావా? మీరు అడిగిన నంబర్ ప్లేట్స్ దొంగ ఆర్సీ బుక్స్. ఓకే, आरसी बुक्स గవర్నమెంట్ भी వెహికల్ नंबर నెంబర్ ప్లేట్స్. अब तीनों गाड़ियाँ लेके जाए. तीनों गाड़ियां लेके जा रहे हैं. वो भी यहाँ से गोवा जाएंगे. गोवा. मुंबई टू गोवा मुझे लगता है डिस्टेंस ज्यादा ही होना चाहिए. इनको कवर करना है. बीच में चेक पोस्ट भी लगा हुआ है. Shit, यहाँ पे चेकिंग हो गई तो गए काम से. आरसी बुक्स तो है. आरसी बुक लाइसेंस ठीक है, तुम जाओ. चलो ये तो भी तीनों दिखते हैं निकलने कि चाहिए. सरकारी गाड़ी कौन चेक करता है सर? अभी इसने कुछ गुड़ गोबर नहीं. अच्छा ये भी निकल गया. సార్ 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 Shit, 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 shit. सांबा के वक्त थोड़ा సార్ అది లైసెన్స్ ముందు మీదకి ఎక్కిచ్చేస్తావా? లైసెన్స్ తీరా అంటే దిక్కులు చూస్తావేంట్రా? అదిగా సార్ నేను చెప్పేదానండి సార్. రిటర్న్ అడగలుగుతున్నావు. తీ బండి పక్కకి. ఏంటి సార్, ఏమైంది? వీడి స్పీడ్ ఎక్కువైంది. లైసెన్స్ లేకుండా బండి నడిపిస్తున్నాడు. మర్చిపోయాను రా. లైసెన్స్ మర్చిపోవడం. సార్ 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 లోపల విఐపీస్ ఉన్నారు సార్. విఐపీ సార్ ఈ కారు? అవును సార్. అయితే దిగమను. VIP. है. हाँ. ये कब बैठे अंदर? कौन है? मंत्री लग रहे हैं. ఎవరు కారు ఆపింది? నువ్వేనా? నువ్వేనా? जानबूझ के रखा है अंदर. నీకు ట్రాన్స్ఫరే. శరత్తోడు సీఎం శరద్ పవార్ సార్. సీఎం. ఫోన్ ఇవ్వు. ఆ ఫోన్ ఇవ్వు. నిన్నే ఆ ఫోన్ ఇటు. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ సార్, ఇవ్వకూడదు. నేనే గవర్నమెంట్. ఇవ్వు. ఫోన్ దే దో. ఇవ్వండి సార్. ఫోన్ దే. भाई क्या दिमाग लगाया, क्या दिमाग लगाया. अरे भगवान का नाम पे फोन दे दो बाबा. भगवान का नाम पे दे दो बाबा. भगवान का नाम पे फोन दे दो बाबा. भगवान का नाम पे फोन दे दो बाबा. दे दो बाबा. भिखारियों की तरह. అడుక్కుంటున్నారండి. గవర్నమెంట్ వెహికల్ నెంబర్ ప్లేట్స్ ఇవి ఉంటే ఎవరు మనల్ని ఆపరు సార్. हाँ. ఒకవేళ ఆపితే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. సో గవర్నమెంట్ కార్లో గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తి ఉండాలి. ఫారెన్ కార్ కాబట్టి ఆ వ్యక్తి గవర్నమెంట్లో హై పొజిషన్లో ఉండాలి. एग्जैक्टली. इन्होंने बहुत अच्छा दिमाग लगाया कि ये कैसा करना चाहिए. अच्छा. हाँ समझ गया, मैं समझ गया. మాతో గోవా వస్తారా? గోవానా? కానీ ఇలా కాదు, మరెలా? అలా రెడీ అవ్వాలి. ఇండిపెండెన్స్ డే నెహ్రూ గారు డ్రెస్ ది బయటికి. ओ भाई साहब. ముస్టోళ్ళు పొలిటీషియన్లు అంటే ఎవడన్నా నమ్ముతాడా? అది ఓట్లు ఆడుకుని అలవాటు అయిపోయింది సార్. हाँ सभी कुछ ना कुछ तो मांग ही रहे हैं. वोट मांगने की आदत हो गई. ఏ కాన్స్టిట్యుయెన్సీ? ఏ కన్సల్టెన్సీ? చెప్పండి సార్. కొంచెం ఆలోచించుకున్నామండి. ఏమండి అడుగుతున్నారు చెప్పండి. యాంత్రీ సార్, మొన్న పోర్ట్లో డాన్స్ చేసిన అమ్మాయి మోనా? वो डांस गाड़ी जिसने में किया था. एक है. నీకు వచ్చినట్టే ఆ చెక్ పోస్ట్లో ఎవరికైనా డౌట్ వస్తే కరెక్టే. మనకి ఒక స్పైసీ డైవర్షన్ కావాలి. दिमाग. ओ भाई साहब लग तो अच्छी रही है. ఏమైంది? సార్ సంజయ్ దత్ కొత్త ఫిల్మ్లో హీరోయిన్ సార్. మరి ఎందుకు గోవా వెళ్తుంది? చిన్న బుల్లోడ్లు అడుగుతారేంటి సార్? వీడు నన్ను హత్య చేశాడు సార్. అందుకే వీడి ఉద్యోగం పీకేస్తాను. పీకే మేడం, వీడి అంతు చూస్తాను. చూసే మేడం. వీడికి ఈ స్టేట్ లోనే కాదు, ఇండియాలోనే ఎక్కడ ఉద్యోగం లేకుండా చేస్తాను. చేసి గురు ఏంటి గురు ఇది? ఆయన ఏదో చేస్తా అంటున్నాడు, ఆమె చేసేమంటుంది. లైఫ్ గురు, వైఫ్ వదిలేస్తుంది. ఏదో చేయి గురు ప్లీజ్. మీరు ఉండండి ప్లీజ్ సార్. గురు. ఏం కాదు, ఏదో చేయి. కంగారు పడకండి. ఏదో ప్లీజ్. అన్నీ నేను చూసుకుంటాను సార్. బట్ నాకు ఒక స్మాల్ ఫేవర్. ఏంటి గురు, కాల్ పట్టుకున్నా? నో మరి గోవా చెక్ పోస్ట్ కి ఫోన్ చేసి మా కార్లో ఆపదని చెప్పండి సార్. हाँ चलो याद पे यही से गोवा का setting चेक पॉइंट वाला सेटिंग పిల్లలు కలవాడు సార్. సార్ సార్ ప్లీజ్ సార్ సారీ గిరి లేవయ్యా. కుదరదయ్యా. సార్, నువ్వు సార్, చేతులు సార్, పెట్టుకుని ప్లీజ్ ఎంత సార్, అడుగుతున్నావు? సార్, రాముడు చేయండి. చేసి- బతిమాలుతున్నాడు కదా సార్. ఆ, ప్లీజ్ వదిలేండి సార్.
ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ పడుకోవడం బాగా నచ్చిందే నాకు వదిలేసా పో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గురు. నువ్వు ఎక్కువ డార్లింగ్. ओ भाई साहब, గోవా చక్రవర్తి ఫోన్ కలుపు. चलो अभी यहाँ से गोवा के चेक पॉइंट की भी सेटिंग लगा दिया. जबरदस्त जबरदस्त जबरदस्त. तो दोस्तों लकी भास्कर का पोस्ट इंट्रो सीन सच में माइंड ब्लोइंग मुझे लगा, क्योंकि इसमें अब तक जो हमारे भास्कर थे वो कितना जेन्युइनली काम करते थे, कितना ऑनेस्ट थे अपने काम को लेकर. लेकिन अब जब सारी तरफ से ऐसा हो गया दोस्तों, उनके लिए सारे वेज जो है वो बंद हो चुके हैं और पैसे उनके पास थे नहीं. उन्होंने जितने भी लोन लेके रखे थे, इवन सैलरी भी उनके लिए कोई काम की नहीं थी. अब उन्होंने एक तरीका सोचा है. जो लास्ट टाइम दोस्तों उनको एक लोन लेने के लिए एक आदमी आता है, उनसे उनको एक आइडिया आ चुकी है और उन्होंने इन्वेस्टमेंट शुरू कर दी है. लेकिन इन्वेस्टमेंट शुरू करने का तरीका इतना वियर्ड था दोस्तों, ये नहीं सोचा था किस तरीके से वो एज अ कैशियर ही काम कर रहे हैं दोस्तों, और वहीं से पैसे उठाकर अपने बैग में डालकर उसको दे देते हैं और उसका जो इंटरेस्ट है वो वापस रख देते थे. भाई साहब ये बहुत अमेजिंग लगा मुझे. मतलब पहला था, मतलब उन्होंने बहुत ईमानदारी से काम किया. स्कूटर चली जाती है क्योंकि पैसे नहीं दे पाते हैं, और प्रमोशन जिसकी उम्मीद उन्हें थी कि नेक्स्ट नंबर मेरा ही होगा, मुझे वो प्रमोशन मिलेगा, तो वो भी नहीं मिल पाता है. तो वो गुस्से में आके इतना कुछ कह जाते हैं उनके सीनियर को. बट एक रास्ता जो उन्हें मिला है, सारी होप्स उन्होंने खो दी थी. एक रास्ता जो पिछली बार वो कैफे वाला कन्वर्सेशन होता है उनका, एंथनी उनको मिल जाते हैं और एंथनी के ज़रिए उन्होंने एक गलत राह चुनी है. हम जानते हैं ये, बट एक नॉर्मल आदमी के लिए जिसकी पेमेंट, इसकी सैलरी इतनी कम है, उसे और कोई रास्ता नहीं सूझता है. वो शायद ही ऐसा कदम उठाएगा, बट वो भी उसमें नहीं करना चाहते थे, बट उन्होंने किया है वो. और अब जो है ना उनके हालात थोड़े बहुत ठीक होने लगे हैं. बट ये काम जो है वो बहुत ज़्यादा रिस्की है, और उनकी वाइफ को एक टाइम पे डाउट भी आ जाता है कि तुम्हें प्रमोशन मिला नहीं है तो इतने सारे पैसे कहाँ से रहे, तुम ये सारे लोन्स कैसे चुकता कर रहे हो. मतलब उनके सवालों के जवाब भी उन्होंने झूठी कहा है कि मैंने एक साइड बिजनेस ओपन कर लिया है एंथनी और सांबा के साथ. बट वो एक्चुअली क्या है और कैसे वो हेरा फेरी कर रहे हैं वो तो वो अब तक रिवील नहीं हुआ है. और मुझे लगता है दोस्तों बैंक ने उनको प्रमोशन दे देना चाहिए था. अगर वो प्रमोशन दे देते तो बैंक जो है दोस्तों इतनी नुकसान में नहीं आती थी. लेकिन अभी एक्चुअली बैंक नुकसान में, क्योंकि वो वहां के पैसे ही उठाकर डायरेक्ट उनको दे रहे हैं. मतलब पैसे उठा रहे हैं. 2 लाख की पहली जो डील थी वो 2 लाख लेते हैं, लोन देते हैं और 10% 20% शायद उनसे इंटरेस्ट लेते हैं, और जो इंटरेस्ट आया है वो खुद रख रहे हैं, और बैंक का जो भी 2 लाख था वो वापस जाकर लास्ट वाला कितना खतरनाक था. वो गाड़ी वाला की अमाउंट उन्होंने अब इस बार उठाई है, और इतना दिमाग चला रहे हैं कि कैसे उलझा के रखो तुम उन्हें, और फिर वो अमाउंट लेकर जाते हैं. बट यहाँ पे अब हुआ ऐसे कि उनके पास जिसके साथ ये डील होनी थी वही जेल में चला गया, तो अभी इनको गोवा जाना पड़ रहा है. और गोवा वाला सीन भी कितना अच्छा है. वो जो चेक पॉइंट होता है, मुंबई वाला चेक पॉइंट होता है, वहां पे भी क्या दिमाग यूज किया है. क्योंकि कहीं ना कहीं उनको पता था जो उनके साथ है, उनके दोस्त है, उनका नाम क्या है, एंथनी जो है, एंथनी और वो ये मैनेज कर लेंगे, लेकिन सांबा जो है वो शायद मैनेज नहीं कर पाएगा. इसीलिए उन्होंने एक फेक मिनिस्टर को लेकर उनके गाड़ी में बिठा दिया था, क्योंकि उनको थोड़ा डाउट तो था कि तीनों गाड़ियां निकल नहीं सकती, एक तो भी पकड़ी जाएंगे. तो ये दिमाग सच में बहुत अच्छे से यूज किया, और हम काफ़ी एक्साइटेड है अभी कि आगे क्या दिखाने वाले उन गाड़ियों का, वो कैसा डील करने वाले और उससे कितना उनको मुनाफा होने वाला है. तो ये था दोस्तों हमारे इस वीडियो का रिएक्शन. अगर आपको वीडियो अच्छा लगता है तो इसे लाइक कीजिए, सब्सक्राइब कीजिए और कमेंट कीजिए दोस्तों कि हमें और कौन सी मूवीज़ पे रिएक्ट करना चाहिए. और इसी के साथ दोस्तों आप हमें पेट्रियन और इंस्टाग्राम पे भी फॉलो करना ना भूलें. तो मिलते हैं दोस्तों लकी भास्कर के नेक्स्ट पार्ट में. बाय बाय.